హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ ఫిల్టర్ ప్రాపర్టీ గురించి అయితే చూద్దాం. ఈ సిఎస్ఎస్ ఫిల్టర్ ప్రాపర్టీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక వెబ్ పేజ్లో ఇమేజ్ని ఇంక్లూడ్ చేసామనుకోండి, అంటే ఒక వెబ్ పేజ్లో మనం ఇమేజ్ని యాడ్ చేసాం. ఆ ఇమేజ్కి మనం ఏమన్నా చేంజెస్ చేయాలి, లైక్ బ్రైట్నెస్ పెంచడం కానీ, ఆర్ఎల్స్ కాంట్రాస్ట్ పెంచడం కానీ, సాచురేషన్ కానీ, అండ్ అలాగే ఆ ఇమేజ్ యొక్క ఒపాసిటీ తగ్గించాలన్నా మనం ఈ ఫిల్టర్ ప్రాపర్టీ యూజ్ చేసి అయితే చేయొచ్చు. ఈ ఫిల్టర్ ప్రాపర్టీ కొత్తదేం కాదు. నార్మల్గా మనం మొబైల్ ఫోన్స్లో చూస్తాం కదా, ఒక ఇమేజ్ని ఎడిట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అక్కడ చూపిస్తుంది కదా సాచురేషన్, కాంట్రాస్ట్ అండ్ అలాగే ఒపాసిటీ తగ్గించడానికి, అండ్ అలాగే మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి కానీ తగ్గించడానికి కానీ మనకైతే చూపిస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే మనం సిఎస్ఎస్ యూజ్ చేసి కూడా మనం వెబ్ పేజ్లో యాడ్ చేసిన ఇమేజ్కి అయితే ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని అయితే మనం చేంజెస్ చేయొచ్చు అనమాట. చూడండి, మనకి అవైలబుల్గా ఉన్న ఫిల్టర్ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ అయితే ఇవన్నమాట. లైక్ బ్లర్ ఉంది, అండ్ అలాగే బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ డ్రాప్ షాడో. ఈ డ్రాప్ షాడో ఎలాగంటే మనకి సిఎస్ఎస్లో అవైలబుల్గా ఉన్న బాక్స్ షాడో ప్రాపర్టీ లాగానే, అండ్ అలాగే గ్రే స్కేల్, హ్యూ రొటేట్, ఇన్వర్ట్, ఒపాసిటీ, సాచురేట్, ఇలా మనకి వాల్యూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని కన్సిడర్ చేసుకుని 1 by 1 వాల్యూస్ అయితే దానికి ఇంప్లిమెంటేషన్ చేస్తూ దాని యొక్క రిజల్ట్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీస్ కోడ్. ఫస్ట్ నేను HTML బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేస్తున్నాను, అండ్ అలాగే ఒక డివ్ క్రియేట్ చేస్తున్నాను. డివ్ డాట్ ట్రైల్ అనే క్లాస్ నేమ్తో జనరేట్ చేశాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక ఇమేజ్ ట్యాగ్ని యాడ్ చేస్తున్నాను. ఇమేజ్ ట్యాగ్ సేవ్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నా. ఈ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసా. ఇమేజ్ యొక్క సోర్స్ యాట్రిబ్యూట్లో నేను ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. గో లైవ్ మీద క్లిక్ చేసి పోర్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఇమేజ్ అయితే వెబ్ పేజ్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా. మనకి అవైలబుల్గా ఉన్న వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి బ్లర్ అనమాట. ఇప్పుడు ఈ బ్లర్ వాల్యూని మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చేద్దాం. సో స్టైల్ ట్యాగ్స్ అండ్ టార్గెటింగ్ ద డాట్ ట్రయల్ క్లాస్ అండ్ ఇన్ దట్ ఇమేజ్. ఇప్పుడు నేను వీటిని టార్గెట్ చేశాను కదా. ఇప్పుడు నేను వీటికి ఫిల్టర్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ ప్రాపర్టీ అండ్ దానికి మనం ఏం చేస్తామంటే బ్లర్ అని మెన్షన్ చేసి ఇప్పుడు మనం పిక్సెల్స్లో వాల్యూస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నాకు 2 పిక్సెల్ ఆఫ్ బ్లర్ కావాలి. చూడండి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. ఇలా బ్లర్ అయితే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. మీకు ఇంకా బ్లర్ ఎక్కువ కావాలి అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద బ్లర్ వాల్యూ. లైక్ ఇప్పుడు నేను 10 పిక్సెల్ అని అయితే చేస్తున్నా. చూడండి, ఇంకా బ్లర్ అయితే మనకి ఇమేజ్ డిస్ప్లే అయింది, చూసారా. అండ్ అలాగే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 0 మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి డిఫాల్ట్ వాల్యూ అనమాట. 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. మనకి యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు బ్లర్ ఎలా యాడ్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైట్నెస్ వాల్యూ అనమాట. ఇప్పుడు కావాలంటే మనం ఈ 2 వాల్యూస్ని కూడా ఒకేసారి యాడ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను బ్లర్ యాడ్ చేసా కదా, ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు బ్రైట్నెస్ అనేది సెలెక్ట్ చేసి, అండ్ అలాగే ఇప్పుడు నాకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలి. లైక్ ఇప్పుడు 120% అని అయితే నేను మెన్షన్ చేస్తాం. మనం బ్రైట్నెస్ని పర్సంటేజెస్లో ఇస్తాం అనమాట. ఇప్పుడు జస్ట్ దీనికి ఒక నేను 1 పిక్సెల్ ఆఫ్ బ్లర్ అండ్ అలాగే బ్రైట్నెస్ 120 ఇచ్చాను. చూడండి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. అండ్ బ్లర్ అయింది, అండ్ సైడ్ బై సైడ్ దాని యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. మీకు ఇంకా చేంజ్ తెలియాలంటే ఇప్పుడు నేను దాని యొక్క బ్లర్ పర్సంటేజ్ 5 ఇస్తున్నా, 5 పిక్సెల్ అని. చూడండి మనకి బ్లర్ అయింది, అండ్ అలాగే దాని యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. కావాలంటే బ్రైట్నెస్ కూడా తగ్గించవచ్చు. సో ఇప్పుడు నేను దీని యొక్క బ్రైట్నెస్ 20% చేసేస్తున్నా. చూడండి మనకి బాగా లైట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఉత్తి బ్రైట్నెస్ ప్రాపర్టీని మాత్రమే యాడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను బ్రైట్నెస్ దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 100% అనమాట. 100% పెట్టగానే మనకి ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ కనపడుద్ది. మనకి బ్లర్లో డిఫాల్ట్ వాల్యూ ఏముంది, 0 ఉంది. ఇన్ ద సేమ్ వే మనకి ఈ బ్రైట్నెస్ వాల్యూలో మనకి దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 100% అనమాట. ఇప్పుడు దానికంటే కిందకి వెళ్తే బ్రైట్నెస్ తగ్గుద్ది, దానికంటే పైకి వెళ్తే బ్రైట్నెస్ పెరుగుద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 50% అని అయితే మెన్షన్ చేస్తున్నా దాని యొక్క బ్రైట్నెస్. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని యొక్క బ్రైట్నెస్ తగ్గి మనకి ఇమేజ్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ మనం కాంట్రాస్ట్ గురించి అయితే చూద్దాం. సేమ్ వే మనం జస్ట్ ఫిల్టర్ అని యాడ్ చేసి దాంట్లో మనం కాంట్రాస్ట్ ప్రాపర్టీ వాల్యూని అయితే మెన్షన్ చేయాలి. కాంట్రాస్ట్. అండ్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక 50% ఆఫ్ కాంట్రాస్ట్ అని అయితే నేను యాడ్ చేశాను. చూడండి మనకి ఇప్పుడు ఇమేజ్ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో. ఇలా మనకి ఆ ఇమేజ్కి కాంట్రాస్ట్ యాడ్ అయ్యి అయితే డిస్ప్లే అవుతుంది కదా. మీరు కావాలంటే కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ అలాగే తగ్గించవచ్చు. దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 100 ఉంటుంది. సో ఇప్పుడు నేను 100% అని మెన్షన్ చేయగానే అది నార్మల్ డిఫాల్ట్ ఇమేజ్ అయితే మనకి ఇమేజ్ ఎలా యాడ్ చేసామో అలా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు కాంట్రాస్ట్ పెంచాలంటే 100+ చేయాలి. లైక్ ఇప్పుడు నాకు కాంట్రాస్ట్ ఎక్కువ కావాలి, సో నేను ఇప్పుడు 150 చేశాను.
చూస్తే మనకి ఇమేజ్ ఇలా కాంట్రాస్ట్ ఎక్కువ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనకి తగ్గించాలంటే జస్ట్ మనం 50 కావాలితే 50 ఆర్ఎల్స్ 30 కావాలితే 30 అయితే మనం యాడ్ చేసి మనం ఇలా కాంట్రాస్ట్ అయితే తగ్గించవచ్చు అనమాట, అంటే టార్గెట్ చేసిన ఇమేజ్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ షాడో గురించి చూద్దాం. నేను ముందుగానే చెప్పాను కదా, ఈ డ్రాప్ షాడో ఏంటంటే జస్ట్ సింపుల్ లైక్ ఏ బాక్స్ షాడో అనమాట. సో ఇప్పుడు నేను డ్రాప్ షాడో కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఫిల్టర్ అండ్ ద సేమ్ వే డ్రాప్ షాడో. ఇప్పుడు ఈ డ్రాప్ షాడోలో మనం బాక్స్ షాడోలో ఎలా మెన్షన్ చేస్తాం, లైక్ ఫస్ట్ హారిజంటల్, నెక్స్ట్ వర్టికల్, అండ్ దాని యొక్క తర్వాత మనం దాని యొక్క కలర్ ఎలా మెన్షన్ చేస్తామో దీంట్లో కూడా అంతే. చూడండి, ఫస్ట్ ఇప్పుడు నేను 10 పిక్సెల్ ఆఫ్ హారిజంటల్ అండ్ అలాగే 12 పిక్సెల్ ఆఫ్ వర్టికల్, అండ్ ఇప్పుడు నాకు గ్రే కలర్ కావాలి. సో నేను గ్రే కలర్ని అయితే మెన్షన్ చేశాను. చూడండి మనకి ఇమేజ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. ఈ విధంగా మనకి షార్ప్ బాక్స్ షాడో అయితే డిస్ప్లే అవుతుంది, చూసారా, అంటే మనకి షాడో లాగా అయితే. ఇప్పుడు మనం దానికి కావాలంటే లైక్ దాని యొక్క ఒపాసిటీని తగ్గించాలన్నా, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఒక 5 పిక్సెల్ అని అయితే మెన్షన్ చేస్తే ఆ షార్ప్నెస్ అనేది తగ్గుతుంది. చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క షార్ప్నెస్ తగ్గింది, చూసారా. ఇది మనకి ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది అని మీరు అయితే అనుకుంటున్నారా. లైక్ ఇప్పుడు నార్మల్గా దానికి ఏం బాక్స్ షాడో లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ మీద హోవర్ చేసినప్పుడే ఈ బాక్స్ షాడో కనపడాలంటే నేను జస్ట్ ఆ ఇమేజ్ టార్గెట్ చేస్తుంది కాబట్టి జస్ట్ దానికి హోవర్ అని అయితే నేను యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, చూసారా, నేను ఇప్పుడు దీని మీద హోవర్ చేయగానే మనకి డ్రాప్ షాడో ఫిల్టర్ యాడ్ చేయడం వల్ల మనకి షాడో అయితే డిస్ప్లే అవుతుంది ఈ ఇమేజ్కి. ఈ విధంగా మనం డ్రాప్ షాడో అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రే స్కేల్ గురించి అయితే చూద్దాం. సేమ్ ఫిల్టర్ అండ్ అలాగే మనం ఇప్పుడు గ్రే స్కేల్ అని అయితే మెన్షన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు దీనికి ఒక 50% అని అయితే నేను మెన్షన్ చేశాను. చూడండి మనకి ఇమేజ్ వచ్చి ఎలా డిస్ప్లే అవుతుందో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, చూసారా. అంటే కంప్లీట్ దాని మీద ఒక గ్రే లేయర్ ఉన్నట్టు అయితే డిస్ప్లే అవుతుంది కదా. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 0 అనమాట. చూడండి ఇప్పుడు 0 మెన్షన్ చేస్తే మనకి డిఫాల్ట్ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే 0 to 100%. 100 ఈజ్ ద లాస్ట్ పాయింట్ అనమాట, అంటే ఫైనల్ పాయింట్ లాగా. గ్రే స్కేల్ ఇప్పుడు 100% చేయగానే మనకి ఇమేజ్ అయితే కంప్లీట్ గ్రే కలర్లో అయితే, అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్లో అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ని మనం బ్లాక్ అండ్ వైట్గా డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు అయితే మనం ఇలా చేయొచ్చు అనమాట. ఇన్ సేమ్ ఇందాక నేను చూపించా కదా, ఒక మామూలుగా హోవర్ చేస్తే మనకి బాక్స్ షాడో యాడ్ అయ్యేటట్టు, అంటే డ్రాప్ షాడో యాడ్ అయ్యేటట్టు. అలాగే ఇన్ ద సేమ్ వే మనం దీనికి కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు నాకు హోవర్ అవ్వగానే అది ఫుల్ కలర్లో కనపడాలి అని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిల్టర్ సేమ్ గ్రే స్కేల్ కానీ 0% అని అయితే మెన్షన్ చేస్తాను. చూడండి, అంటే నేను మీకు చెప్పా కదా, 0% ఈజ్ ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద గ్రే స్కేల్ అండ్ 100 ఈజ్ ద ఎండ్ పాయింట్ ఫర్ ద గ్రే స్కేల్ అనమాట. నార్మల్గా అది 100%తో గ్రే స్కేల్తో డిస్ప్లే అవుతుంది. మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో గ్రే స్కేల్ 0 అయిపోయి మనకి కలర్ఫుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఎప్పుడైతే మనం కర్సర్ తీసుకెళ్లి హోవర్ చేసామో అది కలర్కి అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు చిన్న చిన్న ఫీచర్స్ వెబ్ పేజ్లో యాడ్ చేయాలనుకుంటే మనకి ఈ ఫిల్టర్ ప్రాపర్టీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం హ్యూ రొటేట్ గురించి అయితే చూద్దాం. సేమ్ మనం ఇందాక ఫిల్టర్స్ ఎలా యాడ్ చేసామో దీనికి కూడా అలాగే యాడ్ చేయాలి. జస్ట్ ఫిల్టర్ అండ్ అలాగే హ్యూ రొటేట్. మిగిలిన దానికి మనం నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లర్కి అయితే పిక్చర్లో ఇచ్చాం అండ్ నెక్స్ట్ అన్నింటికి మనం పర్సంటేజెస్లో అయితే ఇస్తూ వచ్చాం కదా వాల్యూస్. ఈ హ్యూ రొటేట్కి మనం ఏం చేస్తామంటే డిగ్రీస్లో అయితే ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నేను 50 DEG అని అయితే మెన్షన్ చేయాలి డిగ్రీస్కి. సో చూడండి ఇప్పుడు మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో ఇమేజ్ ఈ విధంగా అయితే, అంటే దాని యొక్క కలర్స్ అన్నీ అయితే చేంజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం హ్యూ రొటేట్ అనే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇన్వర్ట్ గురించి అయితే చూద్దాం. ఈ ఇన్వర్ట్కి మనకి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 అనమాట. చూడండి ఇప్పుడు ఇన్వర్ట్ నేను ఇప్పుడు 0% అని మెన్షన్ చేస్తే మనకి ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండేది అలాగే డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 10% అని అయితే ఇంక్రీజ్ చేశాను, చూసారా ఇమేజ్ యొక్క చేంజ్ అయితే అయింది. ఇన్ ద సేమ్ వే కావాలంటే నేను ఇప్పుడు ఒక 30% చేస్తే మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఇన్వర్ట్ వాల్యూని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఒపాసిటీ, మీరు అందరూ ఈ ఒపాసిటీ గురించి అయితే బాగా వినే ఉంటారు. సో ఫస్ట్ ఈ ఒపాసిటీ ఫిల్టర్ని అయితే యాడ్ చేద్దాం. ఫిల్టర్ ఒపాసిటీ. ఇప్పుడు నేను దాని యొక్క ఒపాసిటీ 50% అయితే చేస్తాను. చూడండి మనకి ఇమేజ్ ఎంత లైట్గా డిస్ప్లే అవుతుందో. కావాలంటే ఇంకా తగ్గించేయచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక 10% ఆఫ్ ఒపాసిటీ అంటే చూసారా కంప్లీట్గా మనకైతే ఇమేజ్ చాలా లైట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ఒపాసిటీ యాడ్ చేయొచ్చు అండ్ అలాగే సాచురేట్ అండ్ సేఫియా కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే చాలా పెద్దవేం కాదు. మనకి వెబ్ పేజ్లో ఇమేజెస్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేయాలి ఇమేజెస్కి అన్నప్పుడు ఈ డిఫరెంట్ వాల్యూస్ని అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. హోప్ సో యూ అండర్స్టాండ్ వెరీ వెల్. అంతేకాకుండా ఫర్ సపోజ్ ఇన్ ఫ్యూచర్ మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయ్యాక ఒక బేసిక్ ఎడిటర్ లాంటి ప్రాజెక్ట్ కూడా చేద్దాం. అప్పుడు మీకు ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తూ ఉంటుంది. Hope so you understand the video. Thanks for watching.